ఆదోని నియోజకవర్గంలో మీనాక్షి నాయుడు గారి అన్నగారి ఆధ్వర్యంలో ఈరోజు పింఛన్ల పంపిణీ కార్యక్రమం జరిగింది. అలాగే ఇంకోవైపు మా ఆదోని నియోజకవర్గ ఎమ్మెల్యే పార్సారథి గారు కూడా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. సో తెలుగుదేశం, బీజేపీ, జనసేన పార్టీ కార్యకర్తల నాయకులందరూ ఈరోజు తెల్లవారుజామున 6 గంటల నుంచే ఈ యొక్క పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని ఇంటింటికి పోయి ప్రతి ఒక్క వృద్ధుడికి, అక్క చెల్లెమ్మలకు, అన్నదమ్ములందరికీ అందిస్తున్నారు. ఇది ఆంధ్ర రాష్ట్రంలో ఒక పండుగ వాతావరణం నెలకొంది ఈరోజు. ఎందుకంటే ఇచ్చిన మాట ప్రకారం రాష్ట్రం ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నప్పటికీ ఈరోజు 4,488 కోట్ల రూపాయలు ఈరోజు పింఛన్ల ద్వారా ప్రతి ఒక్కరికి అందజేస్తున్నారు అని అంటే ఇది చంద్రబాబు నాయుడు గారి పాలనకు నిదర్శనము. దాంతోపాటు పవన్ కళ్యాణ్ గారు, మోదీ గారి అంకిత భావానికి, ప్రజల పట్ల ఉన్నటువంటి అంకిత భావానికి ఇది నిదర్శనమని మేము చెప్పగలం. గత ప్రభుత్వం ఏదైతే చంద్రబాబు నాయుడు గారు 2014 నుంచి 19లో 2,000 రూపాయలు పింఛన్ చేశాడో దాన్ని 3,000కు పెంచుతానన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు గెలవకముందు ఒక మాట, గెలిచిన తర్వాత సంవత్సరానికి 250 రూపాయలు చొప్పున పెంచుకుంటూ పోయాడు. అంటే ఒకటేసారి 3,000 పెంచడం చేతకాక వృద్ధులను, మహిళలను, ప్రతి ఒక్కరిని మోసం చేసి దశల వారీగా పెంచాడు. కానీ ఇదే చంద్రబాబు నాయుడు గారు 4,000 రూపాయలు పెన్షన్ చేస్తానని చెప్పి మేనిఫెస్టోలో పెడితే ఎగతాళి చేశారు వైసీపీ వాళ్ళు. అది ఇవ్వడం కుదరదు, ఆర్థికంగా ఇబ్బంది ఉందని చెప్పి. కానీ దీన్ని ఛాలెంజ్గా తీసుకొని ఈరోజు ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం చేస్తున్నారని అంటే నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క పాలన ఏ రకంగా ఉంటుంది, అలాగే పవన్ కళ్యాణ్ గారు, మోదీ గారు చిత్తశుద్ధి ప్రజల పట్ల ఏ రకంగా ఉంటుందనేది అర్థమవుతుంది. దయచేసి ప్రజలు కూడా ఒకసారి గమనించాలి. దీంతో పాటు ఈరోజు అమరావతి రాజధాని నిర్మాణం కావచ్చు, పోలవరం నిర్మాణం కావచ్చు, ఉపాధి కల్పన కావచ్చు, ఉద్యోగాల భర్తీ కావచ్చు, ప్రతి ఒక్క విషయంలో కేవలం సంక్షేమం ఇస్తున్నాను అని చెప్పి మిగతా విషయాలంతా పక్కన పెట్టేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి ఈరోజు సంక్షేమంతో పాటు ప్రతి ఒక్క అభివృద్ధిని చేసి చూపిస్తున్నామని చెప్తున్నటువంటి కూటమి ప్రభుత్వానికి తేడా ప్రజలు గమనించాలని నేను కోరుకుంటున్నాను. అందుకే ప్రజల ఆశీర్వాదం ఆదోని నియోజకవర్గంలో, ఆంధ్ర రాష్ట్రంలో ఈ యొక్క కూటమి నాయకత్వానికి ఉండాలని, మీ సంక్షేమం కోసమే ప్రతి క్షణం మేము పనిచేస్తామని నేను తెలియజేసుకుంటున్నాను.